నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో PCOS మాతృత్వానికి అడ్డుగోడ, పూటకో పండు పోషకాల మెండు, పిల్లల్లో వెన్ను సమస్యలకు రోబోటిక్ సర్జరీతో చెక్, ఇంకా హెల్త్ టిప్. గబగబా తింటున్నప్పుడు పొలమారటం, గొంతులో ముద్ద మింగుడు పడకపోవటం మనలో చాలా మందికి అనుభవమే. ఇలాంటప్పుడు పక్కనే గ్లాసులో ఉన్న నీళ్లను తాగితే చాలు, గొంతులో అడ్డం పడ్డ అన్నం ముద్ద తేలికగా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ప్రశాంతంగా తింటున్నా ముద్దకి గొంతు పట్టేసినట్టుగా ఉంటుంటే, ముద్ద మింగటం కష్టమైతే అది ఖచ్చితంగా సమస్యే. ఆహారాన్ని నమలటం, మింగటంలో మన ప్రమేయం పెద్దగా ఉన్నట్లు అనిపించకపోవచ్చు. నిజానికి ఈ ప్రక్రియలో మన దేహంలో నాలుక నుంచి అన్నవాహిక వరకు చాలా కండరాలు, నరాల తోడ్పాటు ఉంటుంది. నోట్లో ఆహారాన్ని నమలటానికి వీలుగా పళ్ల కిందకు తోయటం దగ్గర నుంచి నమిలిన దాన్ని గొంతు వెనక భాగంలోని అన్నవాహికలోకి తోయటం వరకు నాలుక కండరాలు పనిచేస్తాయి. అక్కడ నుంచి అన్నవాహికలోని వలయాకారంలో ఉండే కండరాలు ముడుచుకుంటూ ఆహారాన్ని కడుపులోకి పంపిస్తాయి. వీటిలో ఎక్కడ సమస్య తలెత్తినా మింగటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. డిస్ఫేజియాగా పిలిచే ఈ సమస్య ఏ వయసు వారిలోనైనా రావచ్చు. డిస్ఫేజియా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, అంటే మింగడంలో ఎప్పుడైతే మనం కష్టం ఉంటుందో అది మెడికల్ టర్మ్స్లో మనం డిస్ఫేజియా అని అంటాం. సో నార్మల్గా మన ఆహారం నోట్లో నుంచి అన్నవాహిక ద్వారా పొట్టలో వరకు చేరుకుంటుంది. దీన్ని స్వాలోయింగ్ అని అంటాం. దీనికి వేరియస్ కండరాలు కానివ్వండి, నరాలు కానివ్వండి, ఈ కోఆర్డినేషన్ వల్ల జరుగుతుందన్నమాట ఈ స్వాలోయింగ్ అనేది. ఎప్పుడైతే ఈ కోఆర్డినేషన్ మిస్ అవుతుందో ఆర్ అన్నవాహికలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక మనకి డిస్ఫేజియా అనేది చూస్తూ ఉంటాం. డిస్ఫేజియా అనేది ఒక వ్యాధి లక్షణం మాత్రమే, అది వ్యాధి కాదు. సో ఇది డిఫరెంట్ డిసీజెస్లో ఒక సిమ్టమ్ అన్నమాట. అయితే ఎవరికి ఎందువల్ల ఇలా డిస్ఫేజియా వస్తుందంటే ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా మనం ఈ డిస్ఫేజియా చూడొచ్చు. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఈ అన్నవాహిక సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల, అంటే యూసోఫేజియల్ ఎట్రేసియా అంటాం దాన్ని, ఈ కండిషన్లో డిస్ఫేజియా చూస్తూ ఉంటాం అప్పుడే పుట్టిన పిల్లల్లో. ఇది చాలా ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో కొంచెం ఏజ్డ్ పిల్లల్లో, వీళ్ళల్లో సడన్గా ఏదో కాయిన్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర పదార్థాలు వాళ్ళు ఆడుకునే బొమ్మల్లో నుంచి ఏదన్నా టాయ్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఇవి మింగేస్తారు. అవి మింగినప్పుడు కూడా అది అన్నవాహికలో ఇరుక్కుని దానివల్ల కూడా పిల్లలకి మింగడానికి కష్టమవుతూ ఉంటుంది. ఇది కూడా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇంకా కొంచెం పెద్ద వయసు వాళ్ళకు వచ్చినప్పుడు, మిడిల్ ఏజ్లో చూస్తే కనుక చాలా కామన్గా మనం చూసేది GERD, అంటే గ్యాస్ట్రో యూసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. కామన్గా మనం యాసిడిటీ, గ్యాస్ట్రైటిస్ అని అంటూ ఉంటాం. దీంట్లో కూడా చాలామంది గొంతులో ఏదో పట్టేసినట్టు ఉండటం, గొంతులో ఉండలాగా ఉంది అనడం, మింగడం చాలా కష్టంగా ఉందనడం చూస్తూ ఉంటాం. ఇంకా కొంచెం ఈ వయసులో ఉమెన్లో, ఎస్పెషల్లీ ఉమెన్లో మనం ఒక కండిషన్ ఉంటుంది. దీంట్లో PV సిండ్రోమ్ అంటాం, అంటే ప్లమ్మర్ విన్సన్ సిండ్రోమ్. దీంట్లో రక్తహీనత చాలా ఎక్కువగా ఉన్న ఉమెన్, వీళ్ళల్లో కూడా మింగడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళలో ఈ రక్తహీనత ఎప్పుడైతే మనం ట్రీట్ చేస్తామో వాళ్ళకి ఇది కూడా ట్రీట్ అయిపోతుంది అనమాట. ఇంకా కొంచెం ఓల్డర్ ఏజ్ గ్రూప్కి వస్తే కనుక ఎప్పుడైతే ఈ డిస్ఫేజియా చూస్తాం, వీళ్ళల్లో మనం సస్పెక్ట్ చేయాల్సింది క్యాన్సర్ ఆఫ్ యూసోఫేగస్. ముద్ద మింగటంలో తలెత్తే ఇబ్బంది డిస్ఫేజియా అనేది 2 రకాలుగా కనిపిస్తుంది. మొదటిది గొంతు భాగంలో వచ్చే ఓరోఫారింజియల్ డిస్ఫేజియా, రెండోది అన్నవాహికలో వచ్చే ఈసోఫేజియల్ డిస్ఫేజియా. ముద్ద మింగుడు పడకపోవటం అనేది చాలా వరకు వయసు మళ్లిన వాళ్లలో చూస్తూ ఉంటాం. ఇందుకు ఆహారాన్ని సరిగా నమలకపోవటం, వయసుతో పాటు అన్నవాహిక కండరాల శక్తి సన్నగిల్లటం కారణాలుగా ఉంటాయి. అయితే నోటితో గాలి పీల్చుకునే అలవాటు ఉన్నప్పుడు, లాలాజలం తగినంత ఉత్పత్తి కానప్పుడు, గొంతు తడారిపోతున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కూడా ముద్ద మింగటం కష్టంగా ఉంటుంది. ఇక గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటే కడుపులో నుంచి ఆమ్లాలు పైకి రావటం వల్ల అన్నవాహిక టిష్యూ దెబ్బతినటం, ముడుచుకుపోయినప్పుడు కూడా మింగటం కష్టమవుతూ ఉంటుంది.
రేడియేషన్ థెరపీ తీసుకున్నప్పుడు అన్నవాహిక కండరాల్లో వాపు వచ్చి అవి దెబ్బతినిపోతుంటాయి. అన్నవాహిక కండరాలు బిగుసుకుపోయినప్పుడు, లోపల ఏవైనా గీరుకున్నప్పుడు, థైరాయిడ్ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు, క్యాన్సర్ల బారిన పడ్డప్పుడు ఇలాంటి సందర్భాలన్నిటిలోనూ ముద్ద మింగటం అనేది కష్టంగా మారుతుందని చెబుతారు డాక్టర్లు. ఎప్పుడైతే ఈ మింగడంలో కష్టం చాలా కాలం నుంచి ఉంటుందో, అంటే నెలల నుంచి సంవత్సరాల దాకా ఈ మింగడం కష్టం ఉంటుందో, ఇలాంటప్పుడు మనం దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ప్రోగ్రెషన్ ఉంటుందో, అంటే ఫ్రమ్ డిస్ఫేజియా టు సాలిడ్స్ నుంచి డిస్ఫేజియా టు లిక్విడ్స్, ఫస్ట్ ఘన పదార్థాలకి డిస్ఫేజియా ఉండి మళ్ళీ తర్వాత అది ద్రవ పదార్థాలకి కూడా ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో అప్పుడు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో విషయం, ఎప్పుడైతే ఈ డిస్ఫేజియా ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఎప్పుడైతే వస్తుందో వీళ్ళల్లో కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అన్నిసార్లు మింగడంలో ఇబ్బంది క్యాన్సర్గా మారాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఎప్పుడైతే మింగడంలో ఇబ్బంది ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఉంటుందో, ప్లస్ ఎప్పుడైతే ఈ మింగడంలో ఇబ్బందితో పాటు లాస్ ఆఫ్ వెయిట్, అంటే వెయిట్ తగ్గిపోవటం, ప్లస్ లాస్ ఆఫ్ అపెటైట్, ఆకలి వేయకపోవటం, ఇలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా ఇది మనం క్యాన్సర్ అని అనుకోవచ్చు. డిస్ఫేజియాతో బాధపడుతున్నప్పుడు ముద్ద మింగటంలో ఇబ్బందితో పాటు గొంతులో నొప్పిగా ఉంటుంది. మింగుతున్నప్పుడు గొంతు, ఛాతీ భాగాల్లో ఏదో అడ్డుగా ఉన్న భావన కలుగుతూ ఉంటుంది. ముద్ద మధ్యలో ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఆహారపు తొనకలు, ద్రవాలు తిరిగి గొంతులోకి వస్తూ ఉంటాయి. తరచుగా ఛాతీలో మంటగా ఉంటుంది. డిస్ఫేజియా సమస్య ముదిరే కొద్దీ బరువు తగ్గిపోవటం, రక్తహీనత సమస్యలు మొదలవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఎండోస్కోపిక్, బేరియం ఎక్స్రే, ఈసోఫేజియల్ మానోమెట్రీ పరీక్షలు చేయటం ద్వారా మింగటంలో ఇబ్బందిని తెచ్చిపెడుతున్న మూల కారణాన్ని చాలా వరకు పసిగట్టవచ్చు. కారణాన్ని సకాలంలో పసిగడితే డిస్ఫేజియా సమస్యకు చక్కగా చికిత్స చేయొచ్చు. అన్నవాహిక సన్నబడినట్లయితే ఎండోస్కోపిక్ బెలూన్ డైలేషన్ ద్వారా రక్తనాళాల ద్వారా మార్గాన్ని వెడల్పు చేస్తారు. అకలేసియా కార్డియా ఉన్నవారికి బొటాక్స్ ఇంజెక్షన్లు లేదా ఎండోస్కోపిక్ సర్జరీ పద్ధతి అయిన పోయం ద్వారా శాశ్వత ఉపశమనం కలిగిస్తారు. నాడీ సమస్యల వల్ల వచ్చే డిస్ఫేజియా ఉన్నవారికి ప్రత్యేక సాల్వోయింగ్ థెరపీ ద్వారా గొంతు కండరాలకు శిక్షణ ఇస్తారు. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ మన డిస్ఫేజియా నిర్ధారణకి ఫస్ట్ ఇంపార్టెంట్ హిస్టరీ అండి. సో హిస్టరీలో మనం వాళ్ళని అడగాల్సింది, వాళ్ళకి సాలిడ్స్ మింగడానికి కష్టంగా ఉందా, లిక్విడ్స్ మింగడానికి కష్టంగా ఉందా, లేకపోతే ఎన్ని రోజుల నుంచి ఉంది, అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ మనం ఫస్ట్ కనుక్కోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఎండోస్కోపీ. ఈ ఎండోస్కోపీలో మనం అన్నవాహికలో ఎలా ఉంది, స్ట్రిక్చర్స్ ఏమన్నా ఫామ్ అయినాయా, అంటే ఎక్కడన్నా అడ్డుకుంటోందా, లేకపోతే ఎక్కడన్నా అల్సర్స్ ఉన్నాయా, ఏదన్నా గ్రోత్ ఉందా, ఇలాంటివన్నీ కూడా మనం చూడొచ్చు. దీని తర్వాత ఎప్పుడైతే మనం జీఈఆర్డి అంటే యాసిడిటీ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ సస్పెక్ట్ చేస్తామో వీళ్ళల్లో మనం 24 hour pH మానిటరింగ్ కానివ్వండి, మానోమెట్రీ అని ఇంకొక పరీక్ష కానివ్వండి, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. సో అగైన్ డిస్ఫేజియా యాజ్ సచ్ మనం ట్రీట్ చేయమండి. డిస్ఫేజియాకి కారణమైన ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేస్తాం. డిస్ఫేజియా అనేది ఓన్లీ ఒక సిమ్టమ్ మాత్రమే. సో దీంట్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు చిన్న పిల్లల్లో ఎప్పుడైతే ఫారెన్ బాడీస్ ఇలా మింగుతారో వాళ్ళల్లో ఎమర్జెన్సీగా మనం ఒక సర్జికల్ ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది, రిజిడ్ యూసోఫెగోస్కోపీ అని. అది చేసి ఆ ఫారెన్ బాడీ ఏదైతే పదార్థం లోపల మింగుంటారో అది తీసేయటం చేయాలన్నమాట. కొంచెం మిడిల్ ఏజ్ గ్రూప్లో ఎప్పుడైతే ఈ జీఆర్డి అని ఈ గ్యాస్ట్రైటిస్ యాసిడిటీ మనం చూస్తామో వీళ్ళల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. సో టైంకి ఫుడ్ తీసుకోవటం కానివ్వండి, కాఫీ, టీ అండ్ ఏరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ మానేయటం తీసుకోకుండా, ప్లస్ నైట్ మీల్ ఒకటి వెరీ లైట్ మీల్ తీసుకోవటం, నైట్ మీల్కి అండ్ బెడ్ టైంకి అట్లీస్ట్ 2 hours గ్యాప్ ఉండటం, ఇలాంటి ప్రికాషన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ వాళ్ళు చేస్తే కనుక అలాంగ్ విత్ వీటితో పాటుగా మనం యాంటాసిడ్స్ ఈ మెడికేషన్స్ అవి ఇస్తూ ఉంటే కనుక అది కంట్రోల్ అయిపోతుంది. ఇంకా కొంచెం ఈ ఉమెన్లో ఎప్పుడైతే మనం పీవీ సిండ్రోమ్ అని చూస్తామో దీంట్లో వీళ్ళకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది మనం పెంచగలిగితే ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతుంది అనమాట. వీళ్ళలో ఈ రక్తహీనతతో పాటు అన్నవాహికలో
ఒక పొర లాంటిది ఫామ్ అవుతుంది. ఇన్ కేస్ ఆ పొర బాగా చాలా కాలం నుంచి వీళ్ళకి ఆ రక్తహీనత ఉంటే కనుక ఆ పొరని మనం మళ్ళీ సర్జికల్గా రిలీజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా కొంచెం పెద్ద వయసులో వస్తే కనుక వీళ్ళల్లో మనం క్యాన్సర్ సస్పెక్ట్ చేసి అది బయాప్సీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో క్యాన్సర్ అని, అప్పుడు ఈదర్ రేడియోథెరపీ కానీ లేకపోతే సర్జికల్ ట్రీట్మెంట్స్ కానీ వీటికి ఉంటాయి. డిస్ఫేజియాతో బాధపడుతున్నప్పుడు తినే ఆహార పదార్థాల స్వరూపాన్ని మార్చుకోవటం, తింటున్నప్పుడు సరైన భంగిమలు పాటించటం మేలు. ద్రవ పదార్థాలు తాగేటప్పుడు శ్వాసనాళంలోకి వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని థిక్నర్స్ ఉపయోగించి కాస్త చిక్కగా చేసుకొని తాగటం సురక్షితం. తింటున్నప్పుడు తిన్నగా నిటారుగా కూర్చోవాలి. ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా తీసుకొని బాగా నమిలి మింగటం అలవాటు చేసుకోవాలి. పోషకాహార నిపుణుల సలహాతో క్యాలరీలు సమృద్ధిగా ఉండే మెత్తని ఆహారాన్ని ప్రణాళికబద్ధంగా తీసుకోవాలి. మింగటంలో అసౌకర్యంగా అనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా ఈఎన్టీ లేదా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ను సంప్రదించాలి. మింగటంలో ఇబ్బంది అనేది ఎంతకీ తగ్గనప్పుడు, రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి దిగజారుతున్నప్పుడు ఒకసారి బయాప్సీ పరీక్షను కూడా చేయించుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ అయితే దాన్ని సకాలంలో తొలి దశలోనే పసిగట్టి నయం చేయడానికి వీలవుతుంది. రక్తహీనతలాగే ఇవాళ మహిళలకు పీసీఓడి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. టీనేజ్ వయసు నుంచే చాలా మందికి అండాశయాల్లో నీటి బుగ్గలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతిని ఋతుచక్రం గాడి తప్పుతోంది. నెలసర్లు గతి తప్పడం వల్ల గర్భధారణలోనూ సమస్యల తాకిడి పెరుగుతోంది. దీంతో చాలా మందికి సంతానరాహిత్యం అనేది సమస్యగా పరిణమిస్తోంది. పీసీఓడి సమస్యతో సంతాన సాఫల్యత ఎలా దెబ్బతింటుందో, ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పీసీఓఎస్లో మీరు డయాబెటీస్ నుంచి లేకపోతే హైపర్ టెన్షన్, బీపీ నుంచి అన్నీ మీరు సెట్ చేసుకొని మీ మెటబాలిజం అంతా సెట్ చేసుకొని వెయిట్ కరెక్ట్ మీ బిఎంఐకి సరిపడా అంటే 18 to 24 మధ్యలో ఉండాలి మీ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. అంటే మీ హైట్కి తగ్గ వెయిట్ అట్లా వచ్చినప్పుడు అట్లా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి అప్పుడు మనం గర్భం ధరిస్తే మనకి ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. సో డెఫినెట్గా పీసీఓడి ఉన్నా పీసీఓఎస్ ఉన్నా మనకి గర్భధారణలో సమస్యలు ఎదుర్కోవడం అయితే ఉంటుంది. పీసీఓడి మనం మొత్తము నయం చేసుకోవచ్చండి. బేసికల్లీ ఇది మెటబాలిజంలో ఇష్యూ కాబట్టి ఎప్పటికీ కూడా మీరు లైఫ్ స్టైల్ అన్నది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. 1 hour ఎక్సర్సైజ్ అంటున్నాము. ప్రతి ఒక్క మనిషి 1500 kcal పర్ డే తీసుకోవాలి. అందులో మనకి 40% ప్రోటీన్ ఉండాలి, 40% కార్బోహైడ్రేట్ ఉండాలి, 20% గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. సో ఇవి వెరీ ఇంపార్టెంట్. మన గుడ్ కొలెస్ట్రాల్ అన్నది కూడా హార్మోన్ ఉత్పత్తికి చాలా అవసరం. హార్మోన్స్ అన్ని కొలెస్ట్రాల్ నుంచే ఫామ్ అవుతాయి. సో డెఫినెట్గా ఈ ఫుడ్ గురించి కానీ స్లీప్ అన్నది 10 మనం పడుకోవాలి. పడుకుంటే కనుక డిస్టర్బెన్స్ లేకుండా 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఒక పూట 1 meal a day, ఓమాడ్ అంటాం కదా, అది మీరు ఒక 1 meal తీసుకోవచ్చు. ఇంకో మీల్ యూ కెన్ సబ్స్టిట్యూట్ విత్ ఫ్రూట్స్లో కూడా మనకి లో క్యాలరీ ఫ్రూట్స్ లైక్ యాపిల్ కానీ, పియర్ ఫ్రూట్ కానీ, లేకపోతే మనకి దానిమ్మ గింజలు కానీ, లేకపోతే ఉడకబెట్టిన పల్లీలు కానీ, పనీర్ కానీ, ఇట్లాంటి ప్రోటీన్ ఏదైనా 2 chicken pieces, ఒక ఫిష్ పీస్, ఇట్లా ఒక మీల్ పెట్టుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ, దోశ ఇవన్నీ మంచి బ్రేక్ఫాస్ట్ మనకి. లేకపోతే ఓట్స్ తీసుకోవడం కానీ, లేకపోతే 1 చపాతీ విత్ గుడ్ వెజిటేబుల్ కానీ, అట్లా ఏదైనా కూడా మనం బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు అనమాట. ఒక పూట కావాలంటే అన్నం తినండి. మోర్ స్పెసిఫికలీ చూస్ బ్రౌన్స్ ఓవర్ వైట్స్. బ్రౌన్స్ అంటే మైదా కట్ చేసేయండి, బ్రౌన్ షుగర్, బ్రౌన్ రవ్వ ఉప్మా, బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, ఇట్లా అన్నీ మీరు ట్రాన్స్లేట్ చేసుకొని మీరు మీ లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ చేసుకుంటే గనక పీసీఓడికి మనం ఈజీగా చెక్ పెట్టొచ్చు. పండ్లను ప్రకృతి మనకు ప్రసాదించిన తీపి వరాలుగా చెప్పుకోవచ్చు. రోజుకో పండు తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చుననే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థం పుష్కలంగా ఉండే పండ్లు మన ఒంట్లో రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు, శరీరానికి తక్షణ శక్తిని, ఉత్సాహాన్ని ప్రసాదిస్తాయి. అయితే పండ్లను ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, జ్యూసుల్లా కంటే నేరుగా తినడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనాలేంటి? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పండ్లు అంటేనే పోషకాల పుట్ట.
మన శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే సహజ సిద్ధమైన పోషకాల్ని అందిస్తాయి. ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు తీసుకునే యాపిల్ లేదా అరటిపండు రోజంతా కావలసిన తక్షణ శక్తిని అందిస్తాయి. మధ్యాహ్నం వేళలో నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, బొప్పాయి లేదా కర్బూజా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. సాయంత్రం స్నాక్స్ సమయంలో విటమిన్ సి సమృద్ధిగా ఉండే నారింజ, బత్తాయి లేదా ఉసిరి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి వేళల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న జామపండు లేదా ద్రాక్ష పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పండ్లలో ఉండే పీచు పదార్థం మలబద్ధకం సమస్యను నివారించి కడుపును తేలికగా ఉంచుతుంది. పండ్లలో ఉండే పీచు పదార్థం మలబద్ధకం సమస్యను నివారించి కడుపును తేలికగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా పండ్లు తినడం వల్ల రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు అదుపులో ఉంటాయి. పండ్లలోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వయసు పైబడకుండా నిరోధించడమే కాక చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. జ్యూసుల కంటే కూడా పండ్లను నేరుగా ముక్కలుగా కోసుకొని నమిలి తినడమే శరీరానికి పూర్తి పోషకాలను అందిస్తుంది. కృత్రిమ తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండి స్థానికంగా ఋతువుల వారీగా దొరికే సీజనల్ పండ్లను ఎంచుకోవడం ఉత్తమం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు, జ్ఞాపక శక్తి పెరుగుదలకు ప్రతిరోజు పండ్లు తినిపించడం ఎంతో అవసరం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 2 వేర్వేరు రకాల పండ్లను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. పండ్లను తినే ముందు ఉప్పు నీటితో శుభ్రంగా కడగడం వల్ల వాటిపై ఉండే పురుగుమందుల శేషాలు తొలగిపోతాయి. ప్రకృతి మనకిచ్చిన అమృతం లాంటి ఈ పండ్లను అలవాటు చేసుకుంటే చాలు, మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. బయట నుంచి ఎలాంటి సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం అసలే ఉండదు. వెన్నుకు సర్జరీ అంటే ఇప్పటికీ మనలో చాలా మందికి భయమే. వెన్నుముక సర్జరీలు అంతగా విజయవంతం కావని, పక్షవాత ముప్పు పొంచి ఉంటుందని, మలమూత్రాలపై అదుపు తప్పుతుందని భయపడుతుంటారు. ఇక పిల్లల్లో వెన్నుకు ఆపరేషన్ అంటే తల్లిదండ్రులు ససేమేరా ఒప్పుకోరు. అయితే ఇదంతా గతం. ఒకప్పుడుతో పోలిస్తే వెన్ను సర్జరీలో విప్లవాత్మక మార్పులెన్నో వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం వెన్ను సర్జరీల తీరుతెన్నులను సమూలంగా మార్చేశాయి. అత్యంత ఖచ్చితత్వంతో 3D మ్యాపింగ్ సాయంతో చిన్న ఘాటు ద్వారా పిల్లల్లో వెన్ను సమస్యలకు చక్కగా సర్జరీ చేయొచ్చునని చెబుతున్నారు డాక్టర్లు. పసి వెన్నులో రోబోటిక్ సర్జరీల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో ఎక్కువగా కనిపించే వెన్ను సమస్యలేంటి? వాటి కారణాలేంటి? పిల్లల్లో స్పైన్ ప్రాబ్లమ్స్ చాలా రేర్. అవి డిఫరెంట్ టైప్స్. ఒకటి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. స్పైనల్ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో మోస్ట్ కామన్ అండి. కాబట్టి ఎప్పుడైనా నొప్పి చెప్తున్నా సరే, నైట్ టైం పడుకోలేకపోతున్నా సరే, నైట్ టైం ఒళ్ళు వేడిగా అవుతున్నా సరే, చెమటలు ఎక్కువ పడుతున్నా సరే, కూర్చోలేకపోతున్నా సరే ఎక్కువ, లేదంటే వర్క్లో ఫెటీగ్ వస్తున్నా సరే, బరువు పెరగపోతున్నా సరే, ఆకలి తగ్గిపోయినా సరే, మనం ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయనేది గ్రహించి వెంటనే ఎగ్జామిన్ చేయాలా, ఒక స్పైన్ సర్జన్ని కలవాలి. అలాగే ఇన్ఫెక్షన్స్ తర్వాత ట్యూమర్స్ పిల్లల్లో రేర్ అయినా సరే స్పైన్లో వచ్చే ట్యూమర్స్ కొంచెం కామన్గా ఉంటాయి. ఈవింగ్ సార్కోమాస్ కానీ, లింఫోమాస్ కానీ ఇలాంటివి కొంచెం మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఇలాగా కాకుండా ఇంకా ప్రైమరీ ట్యూమర్స్ చాలా వరకు పిల్లల్లో మనము చూడొచ్చండి. ఇలా కాకుండా డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అవి కొంచెం రేర్ అయినా సరే మనం పిల్లల్లో చూస్తుంటాము. కాబట్టి డిస్క్ వచ్చినప్పుడు ఎక్కువ ఒబీస్గా ఉన్న పిల్లలు కానీ, ఎక్సర్సైజ్ లేని పిల్లలు కానీ, మాకు కాలు నొప్పి కానీ, నడువు నొప్పి కానీ, చేతిలో తిమ్మిరి కానీ చెప్తున్నప్పుడు మన డిస్క్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని ఐడెంటిఫై చేయాలి. ఇవి కాకుండా మనకి ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిఫార్మిటీస్. సో పిల్లల్లో డిఫార్మిటీస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో మనం తీసుకుంటే కంజెనిటల్ స్కోలియోసిస్ కానీ, కైఫోసిస్ కానీ, ఇలాంటి అంటే గూని రావడం కానీ ఇట్లాంటివి మనకు కామన్గా చూస్తుంటాం. ఇలా కాకుండా 9 years 8 years పిల్లల్లో కూడా స్కోలియోసిస్ రావచ్చు. దాన్ని జువనైల్ స్కోలియోసిస్ అంటాం. అలా కాకుండా మనకి 12-13 సంవత్సరాల్లో కూడా స్కోలియోసిస్ రావచ్చు. దాన్ని అడోర్సెంట్ స్కోలియోసిస్ అంటాం. పిల్లల్లో స్పైన్ సమస్యల తాలూకు హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయి? ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే పిల్లలకి ఫెటీగ్ ఈజీగా వస్తుంది, ఆకలి తగ్గుతుంది, జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది, రాత్రిపూటలు చెమటలు పడుతుంటాయి. ఇలాగే కాకుండా ఒకసారి కూర్చుని లెగిసినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, మంచం మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు కానీ సివియర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కాజెస్లో ఇన్ఫెక్షన్స్ లంగ్స్ నుంచి వ్యాపించడం వల్ల దగ్గు, జలుబు కూడా బాగా ఎక్కువగా వచ్చి ఒక 1 month బ్యాక్, ఆ తర్వాత వెనుపాములో పెయిన్ అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి గ్రిసెల్ సిండ్రోమ్ అంటాం. అంటే జలుబు వచ్చి
జలుబు తగ్గిపోయిన ఒక 3 వారాలకి ఆ నోస్ నుంచి ఉన్న వెజల్స్ గుండా స్క్రేనియోవర్టిబ్రల్ జంక్షన్కి కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించవచ్చు. దాన్ని గ్రిసిల్ సిండ్రోమ్. అంటే పిల్లలు ఎప్పుడైనా జలుబు తగ్గిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మెడ బాగా స్టిఫ్గా ఉంది, మెడలో నొప్పి వస్తుంది, మెడ తిప్పలేకపోతున్నారు, లేదంటే మెడ క్లాక్ రాబిన్ ఇట్లా వంకరగా కానీ లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ పెట్టి ఉంచడం, స్ట్రైట్గా చేయలేకపోవడం, పక్కకు తిరిగి చూడటం, ఇలాంటివి చేయడం వల్ల మనం ఇన్ఫెక్షన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు పిల్లల్లో. ఇవే కాకుండా యూజువల్గా బరువు తగ్గుతూ ఉంటారు, ఆకలి సరిగా వేయదు, ఫెటీగ్ ఉంటుంది, యాక్టివ్గా ఉండరు, నైట్ టైం కూడా నిద్రపోరు. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఇన్ఫెక్షన్స్కి. ట్యూమర్స్ గుండా వస్తేనేమో బాగా క్రానిక్గా ఉంటుంది. అంటే చాలా మంత్స్ నుంచి వాళ్ళు సరిగా తినట్లేదు, సరిగా ఆడుకోవట్లేదు, వెయిట్ పెరగట్లేదు, ఎక్కువ ఫెటీగ్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ సరిగా ఉండట్లేదు, లాంగ్ టైం కూర్చోలేకపోతున్నారు, అండ్ ఫ్యామిలీ హిస్టరీలో కూడా ట్యూమర్స్ ఉన్నాయి, ఏజ్ అరౌండ్ 7-8 ఇయర్స్ ఉంది. అట్లాంటి వాళ్ళల్లో చిన్న చిన్న ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ కానీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్యన కొత్తగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ జనరల్గా పిల్లల్లో రావు, కానీ ఈ మధ్యన పిల్లలకి ఎక్సర్సైజెస్ తగ్గిపోయి బాగా లావుగా ఉంటాం, ఒబీస్గా ఉంటాం, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తింటాం, చాక్లెట్స్ అవి తింటాం, ఫోన్కి అలవాటు పడిపోవడం వల్ల అర్లీ ఏజెస్లో అంటే 10-12 ఇయర్స్కి కూడా మనం డిస్క్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో డిస్క్ ప్రాబ్లం వచ్చిన పిల్లల్లో ఎలా ఉంటుందంటే నడుము నొప్పి ఎక్కువగా రావడం, చేతిలో మెడలో డిస్క్ జారితే చేతిలోకి తిమ్మిరి రావడం, అదే నడుములో డిస్క్ జారితే కాలంతా తిమ్మిరి పడతాం, కాళ్ళల్లో మూమెంట్స్ తగ్గడం, అప్పుడప్పుడు యూరిన్ కంట్రోల్, మోషన్ కంట్రోల్ తగ్గడం, ఇలాంటి సిమ్టమ్స్ డిస్క్ ప్రాబ్లమ్స్లో రావచ్చు. అదే వంకరగా ఉన్న పిల్లల్లో ఏంటంటే మనకి ఒక భుజం ఎత్తుగా ఉంటాం, లేదంటే ఒక నడుము ఎత్తుగా ఉంటాం, లేదంటే మెడ వంకర పోవడం, ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఈ సిమ్టమ్స్ రావడమే కాకుండా ప్రోగ్రెసివ్, అంటే ఎవ్రీ ఇయర్ మనం స్కాన్స్ కానీ ఎక్స్రే చూసినా పిల్లల్ని చూసినా ఆ వంకర ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి తగ్గదు. సో ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి బాగా సివియర్ కండిషన్స్లో ఈ వంకర వల్ల వెన్నుపాము కూడా డ్యామేజ్ అయ్యి కాళ్ళల్లో వీక్నెస్ రావడం, ఇలాంటివి కూడా మనం చూస్తుంటాం. అప్పుడప్పుడు యూరిన్ కంట్రోల్ తగ్గడం, మోషన్ కంట్రోల్ తగ్గడం, ఇలాంటివి కూడా మనం చూస్తుంటాం. సో ఇలాంటి సిమ్టమ్స్ మనకి యూజువల్గా నేను చెప్పిన డిసీజెస్లో మనకు కనిపిస్తాయి పిల్లలు. పిల్లల్లో వెన్ను సమస్యల్ని ముందే గుర్తించకపోతే ఎలాంటి అనర్థాలు ఎదురవ్వచ్చు? పిల్లల స్పైన్ గ్రోయింగ్ స్పైన్, అంటే పిల్లల స్పైన్లో స్పైన్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన బాడీ గ్రోత్కి సంబంధించినవి కూడా ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ అవి పెరుగుతూ ఉంటాయి. అలాగే పిల్లల్లో గ్రోత్ స్పర్ట్స్ కూడా ఉంటాయి. 4 ఇయర్స్ అప్పుడు ఒక గ్రోత్ స్పర్ట్, 10 ఇయర్స్ టు 12 ఇయర్స్ అప్పుడు ప్రీ మినార్కల్ టైంలో అలాంటి గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి. ఆ గ్రోత్ స్పర్ట్స్లో పిల్లలు బాగా పెరుగుతారు. సో ఈ గ్రోత్ స్పర్ట్స్ ఉన్న టైంలో మనకి ఏమైనా అబ్నార్మల్ డిఫార్మిటీస్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి చాలా సివియర్ ఇన్ఫెక్షన్స్, సివియర్ డిఫార్మిటీస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం వాళ్ళని గుర్తించకపోతే ఆ వంకర పెద్దగా అయిపోయి చాలా హొరండస్ డిఫార్మిటీస్గా మారి స్పైనల్ కార్డ్ ఇంజరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల్లో వెన్ను సమస్యలన్నింటికీ ఖచ్చితంగా ఆపరేషన్ అవసరమా? ఒక 4 ఇయర్స్ పిల్లోడు ఒక 20 degrees-తోనూ 30 degrees కంజెనిటల్ స్కోలియోసిస్, అంటే ఫుల్లీ సిగ్మెంటెడ్ హెమీవర్టిబ్రేతో బార్ అంటాం, అంటే ఇది హై ప్రోగ్రెషన్ ఉంటుంది. ఇలాంటి డిఫార్మిటీతో మన దగ్గరికి వస్తే వాళ్ళని మనం క్యాస్ట్తో మేనేజ్ చేసి ఒక 5 ఇయర్స్ చూసి ఇంకా డీకాంపెన్సేట్ అవుతున్నాడంటే చిన్న ఒక 1/2 అవర్ 1 అవర్ ప్రొసీజర్ చేసి ఈ సింగిల్ సిగ్మెంట్ ఫిక్సేషన్ కానీ హెమీవర్టిబ్రెక్టమీ కానీ చేస్తే అక్కడితో అరెస్ట్ అయిపోతుంది అది. ఇదే 20 ఇయర్స్ పిల్లోడు మన దగ్గరికి 5 ఇయర్స్ అప్పుడు రాకుండా 13 సంవత్సరాలకి పెద్ద డిఫార్మిటీ వేసుకుని వచ్చారనుకోండి, అప్పుడు మాత్రం మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 99% ఆఫ్ ది టైమ్స్ పిల్లల్లో మనం కరెక్ట్ టైంలో పిల్లల్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయగలిగితే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఐడెంటిఫై చేసిన టైంని బట్టి పిల్లల్లో సర్జరీయా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అని డిపెండ్ అయి ఉంటుంది. వెన్ను సమస్యలకు సర్జరీ ఎలా ఉంటుంది? పిల్లల విషయంలో రోబోటిక్ సర్జరీతో ఉండే ప్రత్యేక ప్రయోజనాలేంటి? వెన్నుపాము సర్జరీస్ చేసినప్పుడు కామన్గా మనం చెప్పే రిస్క్ ఏంటంటే కాళ్ళు కానీ చేతులు కానీ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. పర్మనెంట్ వీక్నెస్ లేకపోయినా టెంపరీగా జరిగే అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్ వీక్ అయ్యే ఛాన్స్ కూడా కొంతమందికి ఉంటుంది. సో ఈ రిస్క్ మనకి తెలిసిన రిస్కే స్పైన్ సర్జరీస్లో, కొత్తదేం కాదు, ఇది లిటరేచర్లో ప్రూవ్ అయింది. కాకపోతే ఇప్పుడు మనం రోబోట్ యూస్ చేస్తే మనం లైవ్లో మనం డెఫినెట్గా ఆ స్క్రూ ఎక్కడ పెడుతున్నాము, ఎట్లా వెళ్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది కనిపిస్తుంది. మనకు ఆపరేషన్ థియేటర్లోనే సిటీ స్కాన్ కూడా అటాచ్ అయి ఉంటుంది రోబోట్కి. సో డెఫినెట్గా మనం నర్వ్ని తగలట్లేదు, 100% మనం స్క్రూ పర్ఫెక్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన ట్రాజెక్టరీలోనే వెళ్తుందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది కన్ఫర్మ్ చేయాలంటే ఖచ్చితంగా రోబోట్ ఉండాల్సిందే. వేరే టెక్నాలజీతో కానీ దేంతో అయినా కానీ హ్యూమన్ బ్రెయిన్తో కానీ మనం ఐడెంటిఫై చేసే అవకాశం లేదు. సో దీనివల్ల ఏంటంటే మనం ఏ స్క్రూ వేసినా, ఏ సర్జరీ చేసినా పిల్లల్లో పర్టికులర్లీ, ఎందుకంటే చిన్న చిన్న పెడికల్స్ ఉంటాయి, ఒక 4 mm పెడికల్ ఉంటుంది, మనం 3.5 స్క్రూ వేయాలి. సో 0.5 mm ఎర్రరే చేయాలి మనం అందులో. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇది ఉంటే డెఫినెట్గా మనం స్క్రూస్ పర్ఫెక్ట్గా వేయచ్చు, డెఫినెట్గా నరాన్ని 100% మనం ఫ్రీ చేసేయచ్చు. సో మనకి 1 to 2% ఏదైతే రిస్క్ అనుకుంటున్నామో అది కూడా ఉండదు. 100% మనం స్క్రూని పర్ఫెక్ట్గా ప్లేస్ చేయొచ్చు. సో అందుకని చెప్పి పిల్లల్లో డిఫార్మిటీస్ ఉన్నా,
పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇది వరకు మనం ఎక్కడైతే సర్జన్ అరే ఇది ఏమన్నా రిస్క్ ఉండొచ్చు, పిల్లలకి నర్వ్ డ్యామేజ్ అవ్వచ్చు అనుకుంటున్నారు, ఇది కాన్ఫిడెంట్గా మనం దాన్ని నర్వ్ డ్యామేజ్ లేకుండా ఏ రిస్క్ లేకుండా ప్లేస్ చేసే అవకాశం ఉంటుంది ఈ టెక్నాలజీ వల్ల. పిల్లల్లో వెన్ను సమస్యలకు రోబోటిక్ టెక్నాలజీ ఇవాళ ఒక చక్కటి పరిష్కారం. అత్యంత ఖచ్చితత్వంతో కేవలం చిన్న ఘాటు ద్వారా పసివెన్నులో సంక్లిష్టమైన సమస్యలకు డాక్టర్లు నేడు చాలా సునాయాసంగా సర్జరీ చేయగలుగుతున్నారు. ఒక చిన్న చిట్కా మీకోసం. నిత్యం ఆందోళనతో సతమతమవుతున్నప్పుడు రాత్రిపూట చిటికెడు జాజికాయ పొడిని పావు గ్లాసు గోరువెచ్చటి పాలతో తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. మెదడులో సెరటోనిన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఆందోళన తగ్గుముఖం పడుతుంది.